ఈరోజు బంగాళదుంపలు కోసుకున్నాం. మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాం. ఎలా చేయాలో మీకు చూపిస్తాం. దుంపలు వేడి నీళ్ళలో వేస్తున్నాను చూడండి. కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఎలా కోసుకోవాలి పొడవుగా. మళ్ళీ తర్వాత చూపిస్తాం. ఇప్పుడు ఉడికినాయో లేవో చూద్దాం. ఉడికినాయి. ఇప్పుడు వడగొడదాం. నీళ్ళను వడగొట్టి బంగాళదుంపని వేరు చేద్దాం. ఇప్పుడు వడగొట్టిన వాటిని ఆరేయాలి. ఇప్పుడు ఈ ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క వాటిని ఆరేసి తర్వాత ఆ సివర్ క్లాత్తో ఒత్తుకోవాలి. అప్పుడు చెమాయింపు పోతుంది. ఇలా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఆరేసుకుంటాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ దీనిపైన పెట్టి మెల్లగా ఒత్తుకోండి. చెమాయింపు పోతుంది. చెమాయింపు పోయిందండి. చూడండి కింద అదండి వాటర్ ముద్ద రాకున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం బంగాళదుంపలు ఉడికిన వాటి మీద కార్న్ పౌడర్ కొంచెం వేసి కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ కడాయి మీద పెట్టి నూనె వేసుకొని, ఇప్పుడు కడాయిలో నూనె వేద్దాం. ఇప్పుడు ఆ నూనె బాగా మరిగాక ఈ ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేద్దాం. బంగాళదుంపలు మనం నూనెలో వేద్దాం. అలాగే కొంచెంసేపు వండియండి. ఇలా కొంచెంసేపు నూనెలో వేపాక కలర్ అలా షేడ్ అవుతుందండి. అలా కలర్ షేడ్ అయ్యాక వాటి నూనెలోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి వడగొట్టి. ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాం చూడండి. ఇలా కలర్ షేడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇలాగ బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నాక కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.